కుటుంబ పోషణ భారమై వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న తన భర్తకు పింఛను మంజూరు చేయాలని ఓ మహిళ కోరింది. కుమార్తెతో కలిసి తన భర్తను కరీంనగర్ కలెక్టరేట్కు చేతులపై మోసుకొచ్చింది. ధర్మారం మండలం నంది మేడారానికి చెందిన వెంకటేశం జీవనోపాధి కోసం 20 ఏళ్ల క్రితం కరీంనగర్ జిల్లా కేంద్రానికి వచ్చారు. వెంకటేశం దంపతులకు 3 కుమార్తెలు కాగా ఆటో నడుపుతూ దర్జీ పని చేస్తూ 2 కుమార్తెలు వివాహం చేశారు. అయితే కొంతకాలంగా వెంకటేశం అనారోగ్యంతో కుప్పకూలిపోయాడు. భార్య ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తూ భర్త కుమార్తెను పోషిస్తోంది. వైద్యం కోసం డబ్బులు సరిపోవడం లేదని తన భర్తకు పింఛను ఇప్పించాలని కోరుతూ కలెక్టర్కు దరఖాస్తు అందజేశారు. కార్పొరేటర్ దగ్గర ఎడ్ల అశోక్ దగ్గర 2 సార్లు పెట్టినాం, టిల్లు దగ్గర 1 సారి పెట్టినాం, మున్సిపాలిటీ ఆఫీసులో 1 సారి పెట్టినాం. పింఛన్ వస్తలేదు, ఇక పరిస్థితి బాగా లేదని ఇక్కడ దాకా వచ్చినాం. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలిసినాం. మందులకు 10,000 దాకా ఖర్చు అవుతున్నాయి. వరంగల్ పోయినా అక్కడ మెడికల్ కాలేజీలను గాంధీ హాస్పిటల్లో పోతే ఫ్రీగానే ఇస్తారు మందులు, కానీ ఈయన నడవలేని పరిస్థితి ఉన్నాడు కాబట్టి ఇక్కడ తీసుకుంటే 10,000 దాకా అవుతున్నాయి మందులు. నేను హాస్పిటల్లో ఆయమ్మగా చేస్తా. ఆ 10,000 జీతం అంతా ఈయన టాబ్లెట్లకే అవుతున్నాయి. ఇక బతుకుడు కష్టమవుతాయి. కూపన్ బియ్యం వస్తున్నాయి కాబట్టి పాప 2nd ఇయర్ చదివింది ఆపేసి ఆమె సిస్టర్గా చేసి ఇక ఆమె జీతంతో మేము బతుకుతున్నాం. ఇప్పుడు మాకు పింఛను కావాలి. ఈయనకు 3 ఆడపిల్లలు ఏమన్నా సాయం కావాలని వచ్చింది ఇక్కడ.